వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. హలో ఎవ్రీవన్, 7 డేస్ ఛాలెంజ్ టు లెర్న్ హిందీ అనే ఈ సిరీస్లో దిస్ ఈజ్ ఏ 6th వీడియో. ఈ వీడియోలో మనం ప్రశ్నావాచక పదాలు మరియు వాటి సెంటెన్సెస్ని కూడా నేర్చుకోబోతున్నాం. సాధారణంగా ఈ క్వశ్చన్ వర్డ్స్ ఇంగ్లీష్లో అయితే ఎక్సెప్ట్ హౌ అనే వర్డ్ తప్ప మిగతా వర్డ్స్ అన్నీ కూడా WH అనే అక్షరాలతోనే స్టార్ట్ అవుతాయి. లైక్ వాట్, వై, వేర్, వెన్, హూమ్ ఇలా. అదే హిందీలో అయితే ఆల్ ద క్వశ్చన్ వర్డ్స్ స్టార్ట్ విత్ కా లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ క్యా, కబ్, కహా, క్యోం ఇలా అనమాట. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీకు మన క్లాసెస్ యూస్ఫుల్గా ఉంటే దయచేసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు హిందీ నాలెడ్జ్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్స్ చూద్దాం. ఈ 4. క్యా మీన్స్ ఏమి లేదా ఏమిటి. వాట్, కబ్ ఎప్పుడు, వెన్, కహా ఎక్కడ, వేర్, క్యోం ఎందుకు, వై. క్యా, కబ్, కహా, క్యోం. ఈ 4 ప్రశ్నావాచక పదాలు లింగ వచనాలను అనుసరించి మారవు. బాగా గుర్తుంచుకోండి. క్యా, కబ్, కహా, క్యోం ఈ 4 వర్డ్స్ జెండర్ని బట్టి చేంజ్ అవ్వవు. ఫస్ట్ క్యా. ఈ క్వశ్చన్ వర్డ్ తోటి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఆప్కా పేషా క్యా హై. ఆప్కా పేషా క్యా హై. పేషా అంటే ప్రొఫెషన్, వృత్తి. ఆప్కా పేషా మీన్స్ మీ వృత్తి. క్యా హై ఏంటి, మీ వృత్తి ఏంటి. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. లేదంటే మనం ఇలా కూడా అడగవచ్చు. ఆప్ క్యా కర్తే హై. ఆప్ మీరు క్యా కర్తే హై ఏం చేస్తారు. లేదా క్యా కామ్ కర్తే హై ఏం పని చేస్తారు. క్యా కర్తే హై అంటే వాట్ డు యు డూ ఏం చేస్తారు. క్యా కామ్ కర్తే హై అంటే ఏం పని చేస్తారు. క్యా ఖాయా. క్యా ఏమి, ఖాయా తిన్నావు, ఏం తిన్నావు. వాట్ డిడ్ యు ఈట్. నువ్వు ఏం తిన్నావు అంటే తుమ్నే క్యా ఖాయా అని అడగొచ్చు. తుమ్హే క్యా పసంద్ హే. తుమ్హే మీకు లేదా నీకు. క్యా ఏమి, పసంద్ హే ఇష్టం, నీకేమి ఇష్టం. వాట్ డు యు లైక్. आपका मोबाइल नंबर क्या है. आपका मोबाइल नंबर మీ మొబైల్ నంబర్. క్యా హై ఏంటి, మీ మొబైల్ నంబర్ ఏంటి. వాట్ ఈస్ యువర్ మొబైల్ నంబర్. आपका नाम क्या है. आपका नाम మీ పేరు లేదా మీ యొక్క పేరు. క్యా హై ఏంటి, మీ పేరేంటి. వాట్స్ యువర్ నేమ్. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ కబ్ మీన్స్ ఎప్పుడు. తుమ్ కబ్ సోతే హో. తుమ్ నువ్వు, కబ్ ఎప్పుడు, సోతే హో నిద్రపోతావు, నువ్వు ఎప్పుడు నిద్రపోతావు. వెన్ డు యు స్లీప్. కబ్ హువా. కబ్ ఎప్పుడు, హువా జరిగింది, ఎప్పుడు జరిగింది. వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్. కబ్ దేఖా. కబ్ ఎప్పుడు, దేఖా చూసావు, ఎప్పుడు చూసావు. వెన్ డిడ్ యు సీ. నువ్వెప్పుడు చూసావు అంటే తుమ్నే కబ్ దేఖా. ఆప్నే ఇసే కబ్ ఖరీదా. ఆప్నే మీరు, ఇసే దీన్ని, కబ్ ఎప్పుడు, ఖరీదా కొన్నారు, మీరు దీన్ని ఎప్పుడు కొన్నారు. ఆప్నే ఇసే కబ్ ఖరీదా. వెన్ డిడ్ యు బై ఇట్. నెక్స్ట్ వన్ కహా మీన్స్ ఎక్కడ, వేర్. ఆప్కా ఘర్ కహా హై. ఆప్కా ఘర్ మీ ఇల్లు లేదా మీ యొక్క ఇల్లు. కహా హై ఎక్కడ ఉంది, మీ ఇల్లు ఎక్కడ ఉంది. వెర్ ఇస్ యువర్ హౌస్. తుమ్ కహా జా రహే హో. తుమ్ నువ్వు, కహా ఎక్కడికి, జా రహే హో వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. Where are you going? आप
कहाँ काम करते हैं आप कहाँ काम करते हैं आप మీరు కహా ఎక్కడ కామ్ కర్తే హై పని చేస్తారు మీరు ఎక్కడ పని చేస్తారు వేర్ డు యు వర్క్ వేర్ డు యు వర్క్ కహా హై ఆప్ కహా హై ఆప్ మీరు కహా ఎక్కడ హై ఉన్నారు మీరు ఎక్కడున్నారు వెర్ ఆర్ యు అదే నువ్వెక్కడున్నావు అంటే తుమ్ కహా హో తుమ్ కహా హో కహా సే కహా అంటే ఎక్కడ సే అంటే నుండి కహా సే మీన్స్ ఎక్కడ నుండి ఆప్ కహా సే ఆతే హై ఆప్ కహా సే ఆతే హై ఆప్ మీరు కహా సే ఎక్కడ నుండి ఆతే హై వస్తారు మీరు ఎక్కడి నుంచి వస్తారు వెర్ డు యు కమ్ ఫ్రమ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్ నెక్స్ట్ వన్ క్యోం ఎందుకు సీత క్యోం రో రహీ హై సీత క్యోం రో రహీ హై సీత క్యోం ఎందుకు రో రహీ హై ఏడుస్తోంది సీత ఎందుకు ఏడుస్తోంది వై ఈజ్ సీత క్రయింగ్ వై ఈజ్ సీత క్రయింగ్ మే హీ నేనే క్యోం ఎందుకు నేనే ఎందుకు వై ఓన్లీ మీ తుమ్ హీ క్యోం తుమ్ నువ్వు తుమ్ హీ నువ్వే క్యోం ఎందుకు నువ్వే ఎందుకు వై ఓన్లీ యూ దేర్ క్యోం దేర్ మీన్స్ ఆలస్యం లేట్ క్యోం మీన్స్ ఎందుకు ఆలస్యం ఎందుకు లేదా ఎందుకు ఆలస్యం వై డిలే క్యోం జానా హై క్యోం ఎందుకు జానా హై వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి వాహ్ బాజార్ క్యోం గయా వాహ్ అతను బాజార్ మార్కెట్కి క్యోం ఎందుకు గయా వెళ్ళాడు అతను మార్కెట్కి ఎందుకు వెళ్ళాడు వై డిడ్ హీ గో టు ద మార్కెట్ తుమ్ ఇత్నా క్యోం సోచ్ రహే హో తుమ్ నువ్వు ఇత్నా మీన్స్ ఇంతగా ఉత్నా అంటే అంతగా క్యోం సోచ్ రహే హో క్యోం ఎందుకు సోచ్ రహే హో ఆలోచిస్తున్నావు నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు వై ఆర్ యూ థింకింగ్ సో మచ్ నెక్స్ట్ కబ్ తక్ ఎప్పటి వరకు కబ్ మీన్స్ ఎప్పుడు తక్ అంటే వరకు కబ్ తక్ మీన్స్ ఎప్పటి వరకు తుమ్ యహా కబ్ తక్ రహోగే తుమ్ నువ్వు యహా ఇక్కడ కబ్ తక్ ఎప్పటి వరకు రహోగే ఉంటావు నువ్వు ఇక్కడ ఎప్పటి వరకు ఉంటావు హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్ తుమ్ కబ్ తక్ ఇంతజార్ కరోగే తుమ్ నువ్వు కబ్ తక్ ఎప్పటి వరకు ఇంతజార్ కర్నా అంటే వెయిట్ చేయటం ఎదురు చూడటం తుమ్ కబ్ తక్ ఇంతజార్ కరోగే మీన్స్ నువ్వు ఎప్పటి వరకు వేచి ఉంటావు నువ్వు ఎప్పటి వరకు వెయిట్ చేస్తావు హౌ లాంగ్ విల్ యూ వెయిట్ तुम कब तक बोलते रहोगे तुम నువ్వు కబ్ తక్ ఎప్పటి వరకు బోల్తే రహోగే మాట్లాడుతూ ఉంటావు హౌ లాంగ్ విల్ యూ కీప్ స్పీకింగ్ నెక్స్ట్ కబ్ సే ఎప్పటి నుండి సిన్స్ వెన్ కబ్ మీన్స్ ఎప్పుడు సే అంటే నుండి ఎప్పటి నుండి ఉస్కే పాస్ కబ్ సే కార్ హై ఉస్కే పాస్ అతని దగ్గర లేదంటే అతని వద్ద కబ్ సే ఎప్పటి నుండి కార్ ఉంది లేదా అతనికి ఎప్పటి నుంచి కార్ ఉంది అని కూడా అనొచ్చు సిన్స్ వెన్ హ్యాస్ హీ హ్యాడ్ ఏ కార్ आप यहाँ कब से रह रहे हैं आप మీరు యహా ఇక్కడ ఆప్ యహా అంటే మీరిక్కడ కబ్ సే ఎప్పటి నుండి రెహ్నా అంటే నివసించటం రహే హే అంటే నివసిస్తున్నారు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి నివసిస్తున్నారు సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్ లేదా హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్ తుమ్ కబ్ సే లిఖ్ రహే హో తుమ్ నువ్వు కబ్ సే ఎప్పటి నుండి లిఖ్ రహే హో రాస్తున్నావు నువ్వు ఎప్పటి నుండి రాస్తున్నావు సిన్స్ వెన్ ఆర్ యూ రైటింగ్ రామ్ కబ్ సే యహా హై రామ్
కబ్సే ఎప్పటి నుండి, యహా హై ఇక్కడ ఉన్నాడు. యహా మీన్స్ ఇక్కడ, హై మీన్స్ ఉన్నాడు. రామ్ ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నాడు. సిన్స్ వెన్ ఈజ్ రామ్ హియర్, సిన్స్ వెన్ ఈజ్ రామ్ హియర్. పైన చెప్పిన 4 క్వశ్చన్ వర్డ్స్ లింగ వచనాలను అనుసరించి మారవు అని తెలుసుకున్నాం కదా. బట్ కోన్, కైసా, కిత్నా ఈ 3 మాత్రం లింగ వచనాలను అనుసరించి చేంజ్ అవుతాయి. ఓకేనా. కోన్, కోన్ మీన్స్ ఎవరు, హూ. కిస్నే, కిస్నే అంటే కూడా ఎవరు, కాకపోతే పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. కోన్సా, కోన్సా ఏది, విచ్, విచ్. కోన్సీ, కోన్సీ ఆల్సో ఏది, విచ్. కోన్సే, కోన్సే ఏది, విచ్. కోన్సా, కోన్సీ, కోన్సే మూడింటికి కూడా విచ్ ఏది అనే అర్థమే వస్తుంది, కాకపోతే జెండర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సెంటెన్సెస్ని చూద్దాం. కోన్ హే వహా, కోన్ హే వహా. కోన్ ఎవరు, హే ఉన్నారు, వహా అక్కడ మీన్స్ ఎవరక్కడ. హూ ఇస్ దేర్, హూ ఇస్ దేర్. తుమ్ కోన్ హో, తుమ్ కోన్ హో. తుమ్ నువ్వు, కోన్ హో ఎవరు, నువ్వెవరు. హూ ఆర్ యూ, హూ ఆర్ యూ. వాహ్ కోన్ హే, వాహ్ కోన్ హే. వాహ్ అతను, కోన్ హే ఎవరు, అతనెవరు. హూ ఇస్ హీ, హూ ఇస్ హీ. యహ్ కోన్ హే, యహ్ కోన్ హే. యహ్ ఇతను, కోన్ హే ఎవరు, ఇతనెవరు. హూ ఇస్ హీ, హూ ఇస్ హీ. హూ ఈజ్ ఇట్ అంటే కూడా యహ్ కోన్ హే, ఎందుకంటే యహ్ అనే వర్డ్కి 3 మీనింగ్స్ ఉన్నాయి కదా. యహ్ మీన్స్ ఇతడు అన్న యహే, ఈమె అంటే కూడా యహే, ఇది, ఇది అంటే కూడా యహే. కోన్ అంటే ఎవరు కదా అని అర్థం. మనము గత క్లాసెస్లో కారక్ గురించి నేర్చుకున్నాం. సో ఈ కోన్ అనే వర్డ్ పక్కన కారక్ సింబల్స్ ఏవి యాడ్ అయినా, కారక్ సింబల్స్ ఏవి వచ్చినా కోన్ అనే వర్డ్ కాస్త కిస్గా మారిపోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కోన్ ప్లస్ నే, కోన్ అనే వర్డ్ కిస్గా మారుతుంది. నే అన్నది పక్కన రాసేస్తాం అనమాట. కిస్ నే ఎవరు. కోన్ ప్లస్ కో కిసే లేదా కిస్కో ఎవరిని, ఎవరికి. కోన్ ప్లస్ సే కిస్ సే ఎవరితో. కోన్ ప్లస్ కే లియే కిస్ కే లియే ఎవరి కోసం. కోన్ ప్లస్ మే కిస్ మే ఎందులో, ఎవరిలో. కోన్ ప్లస్ పర్ కిస్ పర్ దేని మీద. కోన్ ప్లస్ కా కిస్కా ఎవరిది, ఎవరి యొక్క. కోన్ ప్లస్ కే కిస్కే ఎవరి యొక్క. కోన్ ప్లస్ కీ కిస్కి ఎవరి యొక్క. సో మీరు అబ్జర్వ్ చేయండి, కోన్ అని ఫస్ట్ వర్డ్లో రాసాము, సెకండ్ లైన్లో అన్ని కారక్ సింబల్స్ నే, కో, సే, కెలియే వీటన్నింటిని రాసాము. సో కోన్ పక్కన కారక్ సింబల్స్ ఏవి వచ్చినా కోన్ అనే వర్డ్ కాస్త కిస్గా మారిపోతుంది. కిస్నే బతాయా, కిస్నే బతాయా. కోన్ ప్లస్ నే కిస్నే, కిస్నే ఎవరు, బతాయా చెప్పారు, ఎవరు చెప్పారు. హూ టోల్డ్ యూ, హూ టోల్డ్ యూ. ఉసే కిస్నే బతాయా, ఉసే కిస్నే బతాయా. ఉసే అతనికి, కిస్నే ఎవరు, బతాయా చెప్పారు, అతనికి ఎవరు చెప్పారు. హూ టోల్డ్ హిమ్, హూ టోల్డ్ హిమ్. హూ టోల్డ్ యూ అంటే తుమ్హే కిస్నే బతాయా. తుమ్హే అంటే నీకు, కిస్నే అంటే ఎవరు, బతాయా అంటే చెప్పారు, నీకెవరు చెప్పారు. హూ టోల్డ్ యూ. కిస్నే తుమ్హే మారా, కిస్నే తుమ్హే మారా. మారా కొట్టారు, నిన్నెవరు కొట్టారు. హూ హిట్ యూ, హూ హిట్ యూ. కిస్నే కియా, కిస్నే కియా. కిస్నే ఎవరు, కియా చేశారు, ఎవరు చేశారు. హూ డిడ్, హూ డిడ్. ఐసా కిస్నే కియా అంటే ఇలా ఎవరు చేశారు అని అర్థం. నెక్స్ట్ కోన్సా, కోన్సీ, కోన్సే విచ్ ఏది. కోన్సా గ్లాస్, కోన్సా గ్లాస్. విచ్ గ్లాస్, ఏ గ్లాస్, ఏ గ్లాస్. तुम्हारे पास कौन सा मोबाइल है, तुम्हारे पास कौन सा मोबाइल है. तुम्हारे पास నీ దగ్గర. కోన్ పక్కన సా అనే అక్షరాన్ని ఎందుకు పెట్టామంటే మొబైల్ ఈజ్ ఏ పుల్లింగ్ శబ్ద్. సో మొబైల్ని బట్టి కోన్ సా మొబైల్ అని చెప్తున్నాం. నీ దగ్గర ఏ మొబైల్ హే
ఉంది. నీ దగ్గర ఏ మొబైల్ ఉంది? कौन सा मोबाइल है? विच मोबाइल डू यू हैव? विच मोबाइल डू यू हैव? नेक्स्ट कौन सी कमीज? कौन सी कमीज? ये चुक्का? विच शर्ट? कौन सी पतंग? कौन सी पतंग? कौन सी ये पतंग गालिपटम? ये गालिपटम? विच काइट? कौन सी किताब? कौन सी किताब? ये पुस्तकम? మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కోన్సా, కోన్సీ, కోన్సే ఈ 3 వర్డ్స్ జెండర్ని బట్టి చేంజ్ అవుతూ ఉన్నాయి. కితాబ్ స్త్రీలింగ్ కాబట్టి కోన్సీ కితాబ్, ఏ పుస్తకం? విచ్ బుక్? వా కోన్సీ గాడి హై? వా కోన్సీ గాడి హై? వాహ్ అది కోన్సీ గాడి హై? ఏ కార్? అది ఏ కార్? విచ్ కార్ ఇస్ దట్? ఇన్మే సే తుమ్హారీ పుస్తక్ కోన్సీ హై? इनमें से तुम्हारी पुस्तक कौन सी है? इनमें से వీటిలో నుండి तुम्हारी पुस्तक నీ పుస్తకం कौन सी है ఏది? వీటిలో నీ పుస్తకం ఏది? which of these is your book? कौन से మస్కులిన్ జెండర్ ప్లూరల్కి అండ్ మిక్స్డ్ జెండర్కి యూజ్ చేస్తాము. आप कौन से गाने सुनते हैं? आप మీరు కోన్సే గానే ఏ పాటలు సున్తే హే వింటారు? మీరు ఏ పాటలు వింటారు? విచ్ సాంగ్స్ డూ యూ లిసన్ టు? आप कौन सा गाना सुनते हैं? గానా సింగులర్ కాబట్టి కోన్సా గానా అని చెప్పాము. గానే అంటే పాటలు, పుల్లింగ్ బహువచన్ కాబట్టి కోన్సే గానే అని యూజ్ చేశాము. आप कौन सा गाना सुनते हैं? నువ్వు ఏ పాట వింటావు? आप మీన్స్ మీరు. విచ్ సాంగ్ డూ యూ లిసన్ టు? మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, కోన్ అనే వర్డ్ పక్కన కారక్ సింబల్స్ ఏవి యాడ్ అయినా కోన్ వర్డ్ కిస్గా మారిపోతుంది అనేసి. ఇక్కడ సేమ్ కోన్ అనే వర్డ్ పక్కన కారక్ సింబల్స్ వచ్చాయి. కోన్ ప్లస్ కా, కోన్ ఏమైంది? కిస్గా చేంజ్ అయ్యింది. కా తెచ్చి డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసాము. సో కోన్ ప్లస్ కా కిస్ కా. కోన్ ప్లస్ నే, కోన్ ఏమవుతుంది? నే అనే కారక్ సింబల్ రావటం వల్ల కిస్గా మారిపోతుంది. ఓకేనా? నే అనే అక్షరాన్ని తెచ్చి పక్కన డైరెక్ట్ యాడ్ చేస్తాము. ఇప్పుడు మీరు చెప్పండి, కోన్ ప్లస్ మే ఏమవుతుంది? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కోన్ ప్లస్ పర్ ఈక్వల్స్ టు వాట్? కోన్ ప్లస్ కో ఈక్వల్స్ టు వాట్? కోన్ ప్లస్ కా కిస్కా, ఎవరిది? ఎవరి యొక్క. మస్కులిన్ జెండర్ సింగులర్కి యూజ్ చేస్తాం, పుల్లింగ్ ఏకవచనానికి యూజ్ చేస్తాం హూస్, ఎవరి యొక్క. యహ్ ఘర్ కిస్కా హై? ఘర్ పుల్లింగ్ ఏకవచన్. యహ్ ఘర్ ఈ ఇల్లు, కిస్కా హై ఎవరిది? ఈ ఇల్లు ఎవరిది? హూస్ హౌస్ ఇస్ దిస్? కిస్కా కుత్తా భౌంక్ రహా హై? కిస్కా కుత్తా ఎవరి కుక్క? బౌంక్ రహా హై, బౌంకున అంటే బాకింగ్ మొరగటం, బౌంక్ రహా హై అంటే మొరుగుతుంది. ఎవరి కుక్క మొరుగుతుంది? హూస్ డాగ్ ఈజ్ బాకింగ్. కిస్కి స్త్రీలింగ్ ఏకవచన్ అండ్ బహువచన్కి యూజ్ చేస్తాము. వాహ్ కిస్కి కార్ హై? వాహ్ అది కిస్కి కార్ హై ఎవరి యొక్క కార్? అది ఎవరి కారు? హూస్ కార్ ఇస్ దాట్? కిస్కి కితాబ్ యహా హై? కిస్కి కితాబ్ ఎవరి పుస్తకం? యహా ఇక్కడ హై ఉంది. ఎవరి పుస్తకం ఇక్కడ ఉంది? లేదా ఇక్కడ ఎవరి పుస్తకం ఉంది? హూస్ బుక్ ఈస్ హియర్? కిస్కే మస్కులిన్ జెండర్ ప్లూరల్, పుల్లింగ్ బహువచన్కి. तुम किसके कपड़े इस्तेमाल करते हो? तुम నువ్వు కిస్కే కపడే ఎవరి బట్టలు, ఇస్తేమాల్ కర్తే హో మీన్స్ ఉపయోగిస్తావు లేదా వాడతావు. కపడా అంటే క్లాత్, ఈ వర్డ్ పుల్లింగ్ ఏకవచన్. కపడే అంటే క్లాత్స్, పుల్లింగ్ బహువచన్. అందుకోసమే కిస్కే కపడే అని యూజ్ చేస్తున్నాము. तुम किसके कपड़े इस्तेमाल करते हो? నువ్వు ఎవరి బట్టలు వాడతావు. హూస్ క్లాత్స్ డూ యూ యూజ్?
కిస్కో లేదా కిసే. కిసే అనైనా వాడవచ్చు, లేదంటే కిస్కో అనైనా యూజ్ చేయొచ్చు. రెండిటికి కూడా ఎవరిని లేదా ఎవరికి అనే అర్థమే వస్తుంది. కోన్ ప్లస్ को इक्वल्स टू किसको. आप किसे भेजोगे? आप किसे भेजोगे? आप మీరు కిసే ఎవరిని, भेजोगे పంపుతారు మీరు ఎవరిని పంపుతారు, లేదా आप किसको भेजोगे? आप किसको भेजोगे మీరు ఎవరిని పంపుతారు. whom will you send? whom will you send? तुम किसको कॉल कर रहे हो? तुम किसको कॉल कर रहे हो? तुम నువ్వు किसको ఎవరికి, కాల్ कर रहे हो కాల్ చేస్తున్నావు, నువ్వు ఎవరికి కాల్ చేస్తున్నావు. whom are you calling? whom are you calling? तुम किताबें किसको देते हो? तुम किताबें किसको देते हो? तुम నువ్వు కితాబేం బుక్స్ పుస్తకాలు, కిస్కో ఎవరికి, దేతే హో ఇస్తావు, నువ్వు పుస్తకాలు ఎవరికి ఇస్తావు. టు హూమ్ డు యూ గివ్ బుక్స్? టు హూమ్ డు యూ గివ్ బుక్స్? कौन प्लस के लिए, किस के लिए एवरी कोसम, फॉर whom. तुम बिरयानी किसके लिए बनाते हो? तुम बिरयानी किसके लिए बनाते हो? तुम నువ్వు బిర్యానీ किसके लिए ఎవరి కోసం, बनाते हो చేస్తావు, నువ్వు బిర్యానీ ఎవరి కోసం చేస్తావు. ఫర్ whom do you make బిర్యానీ? ఫర్ whom do you make బిర్యానీ? वह किसके लिए फूल खरीदता है? वह किसके लिए फूल खरीदता है? వాహ్ అతను కిస్కే లియే ఎవరి కోసం, ఫూల్ పూలు, ఖరీద్తా హే కొంటాడు, అతను ఎవరి కోసం పూలు కొంటాడు. హూమ్ డస్ హీ బై ఫ్లవర్స్? ఫర్ హూమ్ డస్ హీ బై ఫ్లవర్స్? కిస్కే లియే తుమ్ పైసే కమా రహే హో? కిస్కే లియే తుమ్ పైసే కమా రహే హో? కిస్కే లియే తుమ్ పైసే కమా రహే హో? కిస్కే లియే ఎవరి కోసం, ఫర్ హూమ్ తుమ్ నువ్వు, పైసే పైసలు డబ్బులు, కమా రహే హో సంపాదిస్తున్నావు, ఎవరి కోసం నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. కమానా మీన్స్ టు ఎర్న్ సంపాదించటం. ఫర్ హూమ్ ఆర్ యూ ఎర్నింగ్ మనీ? ఫర్ హూమ్ ఆర్ యూ ఎర్నింగ్ మనీ? తుమ్ కిస్కే సాత్ స్కూల్ జాతే హో? కిస్కే సాత్ అంటే ఎవరితో పాటు. కోన్ మీన్స్ ఎవరు, కే సాత్ అంటే తో పాటు. कौन प्लस के साथ ఈక్వల్స్ టు किसके साथ ఎవరితో పాటు. విత్ హూమ్. तुम किसके साथ నువ్వు ఎవరితో పాటు. స్కూల్ జాతే హో స్కూల్కి వెళ్తావు, నువ్వు ఎవరితో స్కూల్కి వెళ్తావు. విత్ హూమ్ డు యూ గో టు స్కూల్? విత్ హూమ్ డు యూ గో టు స్కూల్? वह किसके साथ क्रिकेट खेलता है? वह किसके साथ क्रिकेट खेलता है? वह అతను किसके साथ ఎవరితో లేదా ఎవరితో పాటు, క్రికెట్ खेलता है క్రికెట్ ఆడతాడు. విత్ హూమ్ డస్ హీ ప్లే క్రికెట్? విత్ హూమ్ డస్ హీ ప్లే క్రికెట్? నెక్స్ట్ ఫ్రమ్ హూమ్, కిస్సే, కోన్ ప్లస్ సే, కిస్సే ఎవరి నుండి లేదా ఎవరితో. వే కితాబేం కిస్సే ఖరీద్తే హే? వే కితాబేం కిస్సే ఖరీద్తే హే? వే వాళ్ళు, కితాబేం బుక్స్ పుస్తకాలు, కిస్సే ఎవరి నుండి, ఖరీద్తే హే కొంటారు, వాళ్ళు బుక్స్ ఎవరి నుంచి కొంటారు. ఫ్రమ్ హూమ్ డు దే బై బుక్స్? ఫ్రమ్ హూమ్ డు దే బై బుక్స్? ఒకవేళ నువ్వు ఎవరి నుండి పుస్తకాలు కొంటావు అంటే వే ప్లేస్లో తుమ్ పెడితే సరిపోతుంది. తుమ్ కితాబేం కిస్సే ఖరీద్తే హే? తుమ్ నువ్వు కితాబేం పుస్తకాలు, కిస్సే ఎవరి నుండి, ఖరీద్తే హే కొంటావు. ఫ్రమ్ హూమ్ డు యూ బై బుక్స్? కిస్సే బాత్ కర్ రహే హో? తుమ్ కిస్సే బాత్ కర్ రహే హో? తుమ్ నువ్వు కిస్సే ఎవరితో, బాత్ కర్ రహే హో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు. అదే విత్ రెస్పెక్ట్ అయితే ఆప్ కిస్సే బాత్ కర్ రహే హే? ఆప్ మీరు, కిస్సే ఎవరితో, బాత్ కర్ రహే హే మాట్లాడుతున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. విత్ హూమ్ ఆర్ యూ టాకింగ్? విత్ హూమ్ ఆర్ యూ టాకింగ్? యహ్ పుస్తక్ కిస్కే ద్వారా లిఖీ గయి హే? యహ్ పుస్తక్ కిస్కే ద్వారా లిఖీ గయి హే? కిస్కే ద్వారా అంటే బై హూమ్ ఎవరి ద్వారా. యహ్ పుస్తక్ ఈ పుస్తకం, కిస్కే ద్వారా ఎవరి ద్వారా, లిఖీ గయి హే రాయబడింది. దిస్ బుక్ ఈజ్ రిటన్ బై హూమ్? దిస్ బుక్ ఈజ్ రిటన్ బై హూమ్? సడక్ కిస్కే ద్వారా బనాయి గయి హే? సడక్ రోడ్, కిస్కే ద్వారా ఎవరి ద్వారా, బనాయి గయి హే నిర్మించబడింది. బై హూమ్ ఈజ్ ద రోడ్ బిల్ట్? బై హూమ్ ఈజ్ ద రోడ్ బిల్ట్?
किसके साथ विथ whom तुम किसके साथ गए तुम किसके साथ गए तुम నువ్వు किसके साथ ఎవరితో పాటు గయే వెళ్ళావు నువ్వు ఎవరితో పాటు వెళ్ళావు విత్ whom did you go with whom did you go आप किसके साथ काम करना चाहते हैं आप किसके साथ काम करना चाहते हैं आप మీరు किसके साथ ఎవరితో పాటు కామ్ కర్నా చాహతే హే పని చెయ్యాలనుకుంటున్నారు అదే నువ్వు ఎవరితో పాటు పని చేయాలనుకుంటున్నావు అంటే తుమ్ కిస్కే సాత్ కామ్ కర్నా చాహతే హో విత్ హూమ్ డు యూ వాంట్ టు వర్క్ విత్ హూమ్ డు యూ వాంట్ టు వర్క్ విత్ రామ్ కిస్కే సాత్ రహతా హై రామ్ కిస్కే సాత్ రహతా హై రామ్ కిస్కే సాత్ రామ్ ఎవరితో పాటు రహతా హై నివసిస్తున్నాడు విత్ హూమ్ డస్ రామ్ లివ్ విత్ హూమ్ డస్ రామ్ లివ్ కిస్కే బారే మే కోన్ అంటే ఎవరు కే బారే మే అంటే గురించి కోన్ పక్కన పోస్ట్ పొజిషన్ వస్తే కోన్ కాస్త కిస్గా మారిపోతుంది కోన్ ప్లస్ కే బారే మే ఈక్వల్స్ టు కిస్కే బారే మే ఎవరి గురించి అబౌట్ హూమ్ తుమ్ కిస్కే బారే మే బాత్ కర్ రహే హో తుమ్ కిస్కే బారే మే బాత్ కర్ రహే హో తుమ్ నువ్వు కిస్కే బారే మే ఎవరి గురించి బాత్ కర్ రహే హో మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అబౌట్ హూమ్ ఆర్ యూ టాకింగ్ अबाउट whom आर यू टॉकिंग तुम किसके बारे में बता रहे हो तुम किसके बारे में बता रहे हो बताना అంటే చెప్పటం तुम నువ్వు किसके बारे में ఎవరి గురించి బతా రహే హో చెప్తున్నావు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు అబౌట్ whom ఆర్ యూ టెల్లింగ్ అబౌట్ whom ఆర్ యూ టెల్లింగ్ ఒకవేళ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే బతానా ప్లేస్లో బోల్ పెట్టండి సో తుమ్ కిస్కే బారే మే బోల్ రహే హో జస్ట్ రూట్ వర్బ్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది కిత్నా కిత్నీ కిత్నే కిత్నా మీన్స్ ఎంత లేదా ఎన్ని హౌ మచ్ ఆర్ హౌ మెనీ కిత్నా మస్కిలిన్ జెండర్ సింగులర్కి యూజ్ చేస్తాము పుల్లింగ్ ఏకవచనానికి కిత్నే కిత్నే ఏ సౌండ్ ప్లూరల్ పుల్లింగ్ బహువచనానికి యూజ్ చేస్తాము కిత్నీ ఫెమినిన్ జెండర్ సింగులర్కి ప్లూరల్కి యూజ్ చేస్తాం तुम्हारे घर में कितने कमरे हैं तुम्हारे घर में कितने कमरे हैं तुम्हारे घर में మీ ఇంటిలో కిత్నే కమరే ఎన్ని గదులు కమరా అనే వర్డ్ పుల్లింగ్ అన్నమాట పుల్లింగ్ ఏకవచన్ కమరే అంటే పుల్లింగ్ బహువచన్ గదులు కిత్నే కమరే అంటే ఎన్ని గదులు హే ఉన్నాయి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్ హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్ तुमने कितनी किताबें खरीदी तुमने कितनी किताबें खरीदी किताबें అంటే బుక్స్ సో కితనీ కితాబేం అంటే ఎన్ని పుస్తకాలు కితాబ్ ఈజ్ ఏ ఫెమినిన్ జెండర్ తుమ్నే కితనీ కితాబేం నువ్వు ఎన్ని పుస్తకాలు ఖరీదీ కొన్నావు హౌ మెనీ బుక్స్ డిడ్ యూ బై అదే విత్ రెస్పెక్ట్ మీరు ఎన్ని పుస్తకాలు కొన్నారు అంటే ఆప్నే కితనీ కితాబేం ఖరీదీ హౌ మెనీ బుక్స్ డిడ్ యూ బై मेज पर कितना पैसा है मेज पर कितना पैसा है मेज पर टेबल మీద कितना पैसा ఎంత డబ్బు है ఉంది how much money is on the table how much money is on the table आपके कितने भाई बहन हैं आपके कितने भाई बहन हैं कितने भाई बहन ఎంత మంది అన్నదమ్ములు है ఉన్నారు how many siblings do you have how many siblings do you have कमरे में कितने छात्र हैं कमरे में कितने छात्र हैं कमरे में गदिलो कितने छात्र ఎంతమంది స్టూడెంట్స్ హే ఉన్నారు హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద రూమ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద రూమ్ కిత్నా కితనీ కితనేలు కూడా జెండర్ని బట్టి చేంజ్ అవుతాయి చూడండి కితనీ సాడియా సాడీ అన్నది చీర సాడియా అంటే చీరలు స్త్రీలింగ వర్డ్ కితనీ సాడియా సాడియాని బేస్ చేసుకొని కితనీ యూజ్ చేసాము ఎన్ని చీరలు కితనీ లడ్కియా కితనీ లడ్కియా లడ్కియా మీన్స్ గర్ల్స్ స్త్రీలింగ్ కాబట్టి కితనీ లడ్కియా ఎంతమంది గర్ల్స్ కితనే లడకే అంటే బాయ్స్ పుల్లింగ్ బహువచన్ కాబట్టి కితనే ఏ సౌండ్ కితనే లడకే ఎంతమంది అబ్బాయిలు కితనే రూపాయే ఎన్ని రూపాయలు కైసా కైసీ కైసే ఇవి కూడా జెండర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి వాహ్ కైసా హే వాహ్ అతను కైసా హే ఎలా ఉన్నాడు అతను ఎలా ఉన్నాడు పుల్లింగ్ కాబట్టి కైసా అని యూస్ చేసాము హౌ ఇస్ హీ అదే స్త్రీలింగ్ అయితే కైసీ వాహ్ కైసీ హే వాహ్ ఆమె కైసీ హే ఎలా ఉంది ఆమె ఎలా ఉంది హౌ ఇస్ షీ ఆప్ కైసే హే
ఆప్ కైసే హే, ఆప్ మీరు కైసే హే ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ, అదే స్త్రీలింగ్ని మీరు క్వశ్చన్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఆప్ కైసీ హే. తుమ్ కైసే హో, తుమ్ కైసే హో, తుమ్ నువ్వు కైసే హో ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు. హౌ ఆర్ యూ, అదే స్త్రీలింగ్ అయితే తుమ్ కైసీ హో, తుమ్ కైసీ హో, కైసీ హో నువ్వు ఎలా ఉన్నావు. హౌ ఆర్ యూ. ఆమ్ కైసా హే, ఆమ్ కైసా హే, ఆమ్ మామిడి పండు కైసా హే ఎలా ఉంది. సాధారణంగా ఈ సెంటెన్స్ని మనము క్వశ్చన్ చెయ్యం, మామిడి పండు ఎట్లుంది, అరటి పండు ఎట్లుంది అని అయితే క్వశ్చన్స్ చెయ్యము. కాకపోతే మీకు జెండర్ని బట్టి కైసా, కైసీ, కైసేలు ఏ విధంగా చేంజ్ అవుతాయని తెలియచెప్పటం కోసమే ఈ సెంటెన్స్ని రాయాల్సి వచ్చింది. ఆమ్ అనే వర్డ్ పుల్లింగ్ ఏకవచన్ కాబట్టి కైసా అనే వర్డ్ని యూజ్ చేశాము. ఆమ్ కైసా హై, మామిడి పండు ఎలా ఉంది. హౌ ఇస్ ద మ్యాంగో, హౌ ఇస్ ద మ్యాంగో. ఘర్ కైసా హే, ఘర్ కైసా హే, ఈ ఘర్ అనే వర్డ్ కూడా పుల్లింగ్ ఏకవచనం అనమాట. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ కైసా. ఒకవేళ రెండు ఇల్లులు ఎట్లున్నాయంటే దో ఘర్ కైసే హే, ఘర్ కైసా హే ఇల్లు ఎలా ఉంది. హౌ ఇస్ ద హోమ్, హౌ ఇస్ ద హోమ్. घर में सब कैसे हैं, घर में सब कैसे हैं, घर में ఇంటిలో సబ్ అందరూ కైసే హే ఎలా ఉన్నారు, అందరూ ఎలా ఉన్నారు. సబ్ కైసే హే. హౌ ఇస్ ఎవ్రీవన్ ఎట్ హోమ్, హౌ ఇస్ ఎవ్రీవన్ ఎట్ హోమ్. आपका काम कैसा चल रहा है, आपका काम कैसा चल रहा है. आपका काम మీ పని కైసా చల్ రహా హే ఎలా జరుగుతోంది, మీ పని ఎలా జరుగుతోంది. హౌ ఇస్ యువర్ వర్క్ గోయింగ్, హౌ ఇస్ యువర్ వర్క్ గోయింగ్. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.